ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దుర్గా 9 ఆర్ట్స్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, విఎఫ్ఎక్స్ ఇందులో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీస్తూ ఉంటారు. సో దుర్గా 9 ఆర్ట్స్ ఛానల్ ఇది. సో ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంకరేజ్ చేయండి. మీకు కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇక్కడ ఛానల్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఛాన్స్ అయితే ఇస్తారు మీకు. ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీ దగ్గర వాళ్ళు మనీ తీసుకోరు, మనీ ఇవ్వరు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాళ్ళతో జాయిన్ అయ్యి జర్నీ చేయొచ్చు, అంటే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళతో. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీ ఛానల్ ప్రమోషన్ కోసం కమెంట్లో తెలియచేయండి, మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బీమా సఖీ అని ఒక పథకాన్ని అయితే తీసుకొని వచ్చింది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు కానీ 10వ తరగతి చదువుకున్న ఎవరైనా సరే ఇది చెయ్యొచ్చు. ఈ ఉద్యోగం చెయ్యాలి అంటే మినిమం 10వ తరగతి అన్నా చదువుకొని గ్రామీణ ప్రాంతం వాళ్ళ అయి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళల కోసం ఈ స్కీమ్ అయితే లాంచ్ చేసింది. 12 నెలలు అంటే రాబోయే 12 నెలలు సంవత్సర కాలంలో 1,00,000 మంది బీమా సఖుల్ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎల్ఐసి. ఈ పథకంలో భాగంగా బీమా సఖులకు స్టైఫండ్ కోసం 840 కోట్ల వరకు వెచ్చించినట్లు ఎల్ఐసి సిఇఓ చెప్పారు. ఓకే, అయితే ఈ మారుమూల గ్రామాలు ప్రాంతాలకు ఎల్ఐసి సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ బీమా సఖి స్కీము తీసుకొచ్చారు. సో ఈ బీమా సఖి స్కీమ్లో మనం ఏం చేయాలి, ముఖ్యంగా మహిళలైతే ఏం చేయాలి, వాళ్ళు ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో కనీసం 3 ఏళ్లు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో తొలి ఏడాది ప్రతి నెల 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. 2వ సంవత్సరంలో ప్రతి నెల 6,000 చొప్పున ఇస్తారు. 3వ ఏడాదిలో ప్రతి నెల 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇక పూర్తిగా విజయవంతంగా శిక్షణ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా అయితే వెళ్ళవచ్చు. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా అవకాశం లభిస్తుంది. అంటే 10వ తరగతి ఉన్న వాళ్ళు అయితే ఏజెంట్లుగా వెళ్ళవచ్చు. అదే గ్రాడ్యుయేషన్గా ఉందంటే నెక్స్ట్ లెవెల్ మీరు డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా అవకాశాలు ఇస్తారు. ఇక 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వయసున్న మహిళలు ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మహిళల కోసమే. ఆ పైన మంచి ఆదాయం సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. సో దీన్ని మనం చూడాలి అంటే, ఇది తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే తెలుగులో ఇంకా అర్థం అవ్వాలని మీకు నేను తెలుగులో చెప్పాను. అదే మనం ఇంగ్లీష్లో చూద్దాం. ఎల్ఐసి సైట్కి వెళితే ఎల్ఐసి సైట్లో ఈ బీమా సఖి చూడాలి అంటే ఎక్కడ చూడాలి? ఇప్పుడు ఎల్ఐసి సైట్ ఇది, ఇక్కడ చూడండి బీమా సఖి అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎల్ఐసి బీమా సఖి పథకం గురించి. సో ఇంగ్లీష్లో ఉంది ఇది. సేమ్ నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేశానో అవే ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్. దీనికి అప్లై చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ బీమా సఖి అని ఉంది చూడండి. ఇక్కడ ఓకే చేస్తే ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది మనకి. లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖి స్కీమ్ ఇది. సో దీన్ని మీరు ఒకసారి అప్లికేషన్ చూస్తే ఇక్కడ నేమ్, జెండర్, ఇది ఫీమేల్ కాబట్టి ఫిక్స్ చేసేది చూడండి. ఇది జెంట్స్ అప్లై చేయడానికి లేదు, ఓన్లీ ఫర్ ఫీమేల్. నేషనాలిటీ ఇండియన్, ఓన్లీ ఇండియన్స్కి ఇది. డేట్ ఆఫ్ బర్త్ వేయండి, ఎంటర్ మొబైల్ నంబర్, ఎంటర్ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్, పిన్ కోడ్. సో ప్లీజ్ నోట్ దట్ ద ఎనేబుల్ ద సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బి నో. ఇక్కడ వచ్చేసి క్యాప్చా, ఈ క్యాప్చా ఎంటర్ చేస్తారు. ఇదన్నీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ వస్తుంది అన్నమాట మీకు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆర్ యూ రిలేటెడ్ ఎనీ ఏజెంట్ ఎల్ఐసి అంటే ఎస్ అయితే ఎస్. ఇప్పుడు ఒకవేళ ఉన్నారనుకోండి ఆల్రెడీ నాట్ ఎలిజిబుల్, లేకపోతేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు.
ఎప్పుడైతే మీరు నో అంటారో అప్పుడే మీకు ఈ సబ్మిట్ బటన్ హైలైట్ అవుతుంది. సో ఇది సింపుల్గా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే మీరు పట్టణంలో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళైనా పర్లా, లేదంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా పర్లా, ఎక్కడున్నా కూడా ఇది ముఖ్యంగా మహిళల కోసం. ఇది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే జాబ్ కావాలి అని అనుకుంటున్నారో, పార్ట్ టైం జాబ్ లాగా లేదంటే ఫుల్ టైం లాగా, సో వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, స్టైఫండ్ కూడా ఇస్తారు. తర్వాత మీకు మంచి పూర్తిగా ఉద్యోగం అనేది మీకు దొరుకుతుంది. ఎవరైతే చెయ్యాలి ఇంట్రెస్ట్, ఇలాగ ఏజెంట్గా పని చేయాలి అని అనుకుంటారు ఎనీ ఇన్సూరెన్స్లో, అది ముఖ్యంగా ఎల్ఐసి అనగానే మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, ఒకవేళ మీరు ట్రై చేస్తారంటే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇది ఇంతకన్నా ఏమి లేదు, చాలా సింపుల్గా ఇచ్చేశారు. మీరు ఇంగ్లీష్లో చదవగలనంతే ఇంగ్లీష్లో, ఎందుకంటే నేను తెలుగులో ఎందుకు చెప్పానంటే తెలుగు వాళ్ళకి కూడా ఇది ముఖ్యంగా 10th క్లాస్ ఉన్న వాళ్ళకి కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. సో అప్లికేషన్ అయితే ఇది. ఓకే, సో ఇది ప్రాసెస్. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నా వీడియోస్ వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తే. తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసి గబగబా మీరు అప్లై చేసుకోవడం కాకుండా పూర్తిగా వీడియోని చూస్తే మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థం అవుతుంది. అప్పుడే మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా అప్లై చేయగలుగుతారు. లేకపోతే తర్వాత ఏదో వీడియో చూసి అప్లై చేసేసాం రాలేదని చెప్పి మళ్ళీ మమ్మల్ని యూట్యూబర్స్ని తిట్టుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా వీడియో చూడండి, ఎందుకంటే జెన్యున్గా వేస్తూ ఉంటాం కాబట్టి అది జెన్యున్ కాదని కూడా చూసుకోండి ఛానల్స్ని కూడా. అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అలాగే మీరు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీకు ఉంటే వాటిని ప్రమోట్ కూడా చేస్తాను నేను నా ఛానల్లో. సో మీ ఛానల్స్ ఏమైనా ఉంటాయి కూడా మీరు కింద కమెంట్లో అడిగితే దాన్ని బట్టి ఆ ఛానల్ లింక్ ఏంటని మీరు పెడితే, లేదంటే ఆ ఛానల్ లింక్ పెడితే నేను చూసి దాన్ని ప్రమోట్ చేస్తాను. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.